విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్రే నమః. మనం పోయిన వీడియోలో రాఘవేంద్ర స్వామి వారి యొక్క బృందావన విశిష్టత మరియు రాఘవేంద్ర స్వామి వారి యొక్క చరిత్ర చెప్పుకున్నాం కదా. ఆ చరిత్రలో చెప్పుకోవాల్సినటువంటి కొన్ని మహత్యాలు ఈ వీడియో చివరిలో చెప్పుకుందాం. నేను స్వామివారి చరిత్రలో అప్పనాచార్యుల వారని వారి శిష్యుల గురించి మెన్షన్ చేశాను. వారి యొక్క ఇల్లు వాటి గురించి నేను మాట్లాడతా అని చెప్పా కదా, ఆ వీడియో ఇదేనమాట. స్వామివారి యొక్క శిష్యులైనటువంటి అప్పనాచార్యుల వారు స్వామివారి మీద భక్తితో ఏకశిలా బృందావనాన్ని బెచ్చాలి అనేటువంటి ప్రాంతంలో నిర్మించారు. ఈ ప్రాంతం అదేను చూస్తున్నారు కదా, పక్కన తుంగభద్ర నది ఒడ్డున నిర్మించారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి నది ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. మేము వెళ్ళినప్పుడు ఇంకా తగ్గింది మొన్నటిదాకా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నాగశిలలది కూడా మునిగిపోయింది. పాతకాలంలో నాగశిలలన్నీ కలిపి ఈ విధంగా ఒక గుట్టలాగా తయారు చేశారు. ఇక లోపలికి వెళ్తూ ఉంటే మనకి ముందుగా ఒక తులసి కోట కనిపిస్తుంది. ఆ తులసి కోటకు ఒకవైపు సూర్యనారాయణమూర్తి కనిపిస్తారు. ఇప్పుడు చూస్తుంది ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి వారిని చూస్తున్నారు మీరు. ఇక ఈ స్వామిని కూడా రాఘవేంద్ర స్వామి ప్రతిష్ఠ చేశారని చెప్తూ ఉంటారు. ఇంకొంచెం ముందు వైపుకి వెళ్తే మనకి స్వామివారి యొక్క ఏకశిలా బృందావనం ఇది. లోపల చూస్తున్నారు కదా, అదే స్వామివారి ఏకశిలా బృందావనం. ఈ బృందావనానికి పక్కనే స్వామివారి ప్రతిష్ఠ చేసిన ఆంజనేయ స్వామివారి మూర్తి, పురంధరదాస్ వారు వీరందరూ కూడా తర్వాత నాగేంద్ర స్వామి కొలువై ఉన్నారు. ఈ విగ్రహాలన్నీ రాఘవేంద్ర స్వామి వారు పూజించారని చెప్తూ ఉంటారు. వారే స్వయంగా ప్రతిష్ఠ చేసిన మూర్తులు. ఇది బృందావనం స్వామివారిది. మనకి మంత్రాలయంలో లాగా ఇక్కడ కూడా ప్రహ్లాదునికే ఉత్సవాలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక స్వామివారి బృందావనం ఎదురుగా ఉన్నటువంటి ప్రదేశంలో ఇలా శివుడు ఉన్నారు. వీరిని రుద్రదేవుడు అని పిలుస్తారనమాట. ఆంజనేయ స్వామినేమో ముఖ్య ప్రాణదేవుడు అని పిలుస్తారు వారు. ఇక ఎదురుగా ఇందాక చెప్పా కదా తులసికోట లాంటి ఒక కోట ఉందని, అక్కడ స్వామివారు ఉగ్రనరసింహ స్వామివారిని ప్రతిష్ఠ చేసి 13 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారని చెప్తూ ఉంటారు. ఇక ఆ ఉగ్రనరసింహ స్వామివారి దర్శనం కూడా నేను మీకు ఈ వీడియోలో కల్పిస్తూ ఉన్నాను. చందన అలంకారంతో స్వామివారి దర్శనం ఇది. ఇంకొంచెం పక్కగా చూస్తే మనకి శివుడి యొక్క మూర్తి ఒకటి కనిపిస్తుంది. వీళ్ళు ఇక్కడ రుద్రదేవుడు అని పిలుస్తారన్నా కదా, ఆ స్వామివారు వీరేను. ఇక్కడ వీరి మధ్వ సాంప్రదాయంలో శివుడిని కూడా వీరందరూ పూజిస్తూ ఉంటాం. చాలా సంతోషం అనిపించింది. కొన్ని సాంప్రదాయాలు వారు శివుడిని పూజించరు కదా, అందుచేత అనమాట. ఇక ఈ పక్క నుండి పైకి వెళ్తే మనకి అప్పనాచార్య స్వామి మరియు రాఘవేంద్ర స్వామి ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఒక విగ్రహం చూపించడం అనేది జరిగింది. అది మామూలుగా మనకి ఒక ఐడియా కోసం పెట్టిందనమాట. దాని పక్కనే కూడా రాఘవేంద్ర స్వామి వారి భోజన నిమిత్తం వాడినటువంటి రోలు, పత్రము అవన్నీ కూడా ఆ పక్కనే ఉన్నాయి. మనం వాటిని కూడా చూడవచ్చు. ఇక ఇక్కడ నుండి పక్కకి వెళ్తే మనకి ఆ ఊరి యొక్క గ్రామదేవతమైనటువంటి అమ్మవారి ఆలయం వస్తుంది. ఆలయం శిథిలమైపోవడం చేత ఇక్కడ బాలాలయ ప్రతిష్ఠ చేశారు. అమ్మవారిని బిచ్చాలమ్మ అంటారు. మీరు చూస్తున్న అమ్మవారి వారేను. చుట్టూ ధాన్యంలో ఆ దేవాలయంలో విగ్రహాలని ఆ విధంగా ఉంచడం జరిగింది. రాఘవేంద్ర స్వామి వారు బృందావన ప్రవేశం చేస్తున్నారని తెలుసుకున్న అప్పనాచార్య స్వామి వారికి మనకి ఆ తుంగభద్ర నది చీలి దారి ఇచ్చిందని చెప్పే కదా, ఆ ప్రదేశం ఇదేను. ఉధృతంగా నది లేకపోతే ఆ దోవంతా కూడా మనకు చక్కగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఈ పక్క నుండి ఆ పక్క వరకు నది చీలినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇదే ఊరిలో ఉన్నటువంటి ఇంకొకటి అప్పనాచార్య స్వామి వారి ఇల్లు అన్నమాట. దీన్ని అప్పనాచార్య మన్య అని పిలుస్తారు. ఈ ఇంట్లో ఏంటంటే రాఘవేంద్ర స్వామి వారు రెస్ట్ తీసుకున్నటువంటి ప్లేస్. ఈ మధ్యలో మనకి ఆవు పేడతో అలికి ఉన్నారు కదా, ముగ్గులు వేసి ఈ ప్రదేశంలో స్వామివారు రెస్ట్ తీసుకున్నారని చెప్తారు. అంతేకాదు తర్వాత ఈ ప్రదేశంలో పెద్ద నాగ పుట్ట కూడా వచ్చింది అని చెప్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పాండురంగడి విగ్రహం రాఘవేంద్ర స్వామి వారు వారి చేతులతో పూజ చేసినటువంటి విగ్రహం. ఇక్కడ 13 సంవత్సరాల నుండి తపస్సు చేశారని చెప్పే కదా, అప్పుడు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన ఇక్కడ జరిగింది. తర్వాత పురంధరదాస్ వారు కూడా ఈ మూర్తికి పూజ చేశారు. తర్వాత ఇక్కడ పుట్ట ఉన్నదని చెప్పే కదా, ఆ పుట్టలో పాముల్ని చూసి అందరూ భయపడుతుంటే ఒక ప్రక్రియతో పూజ చేసి అక్కడున్న నాగేంద్ర స్వామిని జీవశిలగా మార్చారు. ఆ జీవశిల ఇప్పుడు మీరు చూస్తుంది. ఇక్కడున్న ఆంజనేయ స్వామి అప్పనాచార్యుల వారు పూజించినటువంటి ఆంజనేయ స్వామి. నాగేంద్ర స్వామి వారి జీవశిల అన్నా కదా, ఇదేను. మంగళవారం పూట ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి సర్ప సంబంధమైన దోష నివృత్తి కోసం. ఇదే ఇంట్లో స్వామివారి యొక్క జీవిత చరిత్ర తెలిపే విధంగా ఈ విధంగా చిత్రపటాలు ఉన్నాయి. అయితే మనం పోయినసారి చెప్పుకున్నాం కదా స్వామివారి జీవిత చరిత్ర, దానిలో ముఖ్యమైన కొన్ని ఘట్టాలను మిస్ అయ్యాము. అవి ఇక్కడ చూసి నేను చెప్తున్నాను. మొదటిది, స్వామివారు సన్యాస దీక్ష తీసుకుంటున్నారని తెలిసి వారి భార్య ఈ విధంగా బావిలో దూకి ప్రాణత్యాగం చేసి బ్రహ్మరాక్షసిగా మారుతుంది. వారికి స్వామివారు ముక్తిని కల్పిస్తారు.
దాని తర్వాత ఉడిపిలో స్వామివారు ప్రకాశ చంద్రిక అనే గ్రంథ రచన చేశారని చెప్పే కదా. ఆ గ్రంథ రచన చేసినప్పుడే ఉడిపి కృష్ణమూర్తి స్వర్ణ విగ్రహాన్ని స్వామివారు తీసుకొచ్చారు. ఆ విగ్రహం ఇప్పటికీ స్వామివారి యొక్క పూజా విగ్రహాల్లో ఒకటిగా ఉంటుంది. తర్వాత రోకలికి మొలకలు తెప్పించారు స్వామివారు ఒకానొక సందర్భంలో. వెంకన్న దేశాయి అనేటువంటి స్వామివారి భక్తుడు వారి కుమారుడు మామిడి యొక్క రసంలో పడి చనిపోతే వారికి పునర్జీవం పోశారనమాట. ఆయన ఒక్కడే కాదు, తర్వాత ఆదోని నవాబు కొడుకు కూడా చనిపోతే వారిని పునర్జీవనం చేశారు. తంజావూరు రాజు నగల్ని బహుకరిస్తే అవి యజ్ఞంలో సమర్పించి తిరిగి వాటిని తంజావూరు రాజుకే ఇచ్చారనమాట. అంటే నిప్పుల్లో వేసినా కూడా ఆ నగలు కరగకుండా తీశారు. తర్వాత బీజాపూర్ సుల్తాన్ స్వామివారికి రత్నాభిషేకం చేయాలని పూజా ద్రవ్యాలు రత్నాలు అన్నీ తీసుకొచ్చారనమాట. ఈ కొన్ని మనం చెప్పుకున్న స్వామివారి చరిత్రలో మిస్ అయ్యాం, అందుకని ఇక్కడ తెలుపుతున్నాను. ఇది స్వామివారు నిద్రించిన ప్రదేశం. అంతేకాదు నాగపుట్ట కూడా ఇక్కడే వచ్చిందని చెప్పారు అక్కడ వారు. ఇక మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంత్రాలయం చుట్టుపక్కల చూడవలసిన వీడియోలు ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా త్వరలో వస్తున్నాయి. అప్పటి వరకు నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరియు నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.